నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కె మాధవి గారు. మాధవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్తే మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. మనిషికి ఏ లక్షణాలు ఉంటే గొప్పవాడు అవుతారంటారు? మనిషికి మంచి లక్షణాలు ఉంటేనే గొప్పవాడు అవుతారు అని అనుకుంటాం. అవును. సో మంచి లక్షణాలు అంటే ఏదో మనం తెలుసుకోవాలి, అవునా కదా? అంటే అవునండి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. అవును. అంటే ఆ లక్షణాలు బట్టి ఒక మనిషిని మనం మంచి చెడు అని అంటాం కాదు, కానీ ఈ లక్షణాలు ఉంటే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. సో మీరు ఒక లక్షణం చెప్పండి, నేను చెప్తాను. దాన్ని బట్టి నేను కూడా మీకు మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఎదుటి వారికి సహాయం చేయడం కానీ, ఆ, ఇలా బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని కానీ, వాళ్ళని చూస్తుంటే మనం గొప్ప వాళ్ళరా బాబు అనుకుంటాం కదండి. కదా. అంటే ఒక వ్యక్తి ఒక ఫీల్డ్లో సక్సెస్ అయ్యాడు అన్నది మనం చెప్పలేం. మీకు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే అనొచ్చు, కానీ ఆ వ్యక్తి మంచివాడా అని మాత్రం మనం 100% చెప్పలేం. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు, వారికి మంచి లక్షణాలు అని మనం మాట్లాడుకోవాలంటే నేను చెప్పే దాంట్లో కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఆ వ్యక్తి చాలా వరకు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే తనకి ఇచ్చిన బాధ్యతే కాకుండా పక్క వాళ్ళ బాధ్యత కూడా తీసుకునే వాళ్ళలాగా ఉండాలి, అవునా కదా? అంటే తనకు ఉన్న రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుంటూ పక్క వాళ్ళని కూడా వాళ్ళు అదే సేమ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళకి ఒక సహాయం చేసేటట్టుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను గొప్పవాడా కాదా అనిపిస్తాం కదా మనకి, కదా? అలాగే ఒకరికి మనం రెస్పెక్ట్ ఇవ్వటం. అంటే మనం ఏమనుకుంటాం, అబ్బా నాకే రెస్పెక్ట్ లేని నేను పక్కవాడికి ఎందుకు ఇవ్వాలా అని. అది చాలా రాంగ్. ఎందుకంటే నీకంటే పెద్దవాడా చిన్నవాడా అది పక్కన పెట్టండి, కానీ ఆ వ్యక్తిలో ఉన్న మీకు నచ్చిన పని ఏదో నచ్చినా, ఆ వ్యక్తి చేసే పని మీకు నచ్చినా, ఒక మంచి అద్భుతంగా అనిపించిన వాడిని రెస్పెక్ట్ చేసిన తప్పలేదు కదా. సో పక్కవాడిని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో, చిన్నవాడైనా పెద్దవాడైనా, ఆ వ్యక్తి మంచివాడే, అవునా కదా? ఒక లక్షణమే కదా అది కూడా. అలాగే మనకు ఇంకోటి మాట్లాడచ్చు. చాలా ఒక వ్యక్తి ఇచ్చేతనం, అంటే మీ ఇందాకే అన్నారు కదా ఒక సహాయం చేయటం అంటే, ఎస్, గివింగ్ ద సపోర్ట్. అంటే మనకు వ్యక్తి ఎలా ఉన్నాడో అవసరం లేదు మనకి. ఇప్పుడు నాకు మీకు ఒక సహాయం అడిగారు నన్ను, వెంటనే నాకేమనిపించింది, అరే ఈ వ్యక్తికి నేను సహాయం చేస్తే బాగుంటుంది, బికాస్ హీ నీడ్ సమ్ హెల్ప్ ఆర్ షీ నీడ్ సమ్ హెల్ప్. అప్పుడు నేను వచ్చి మీకు సహాయం చేశాను అనుకోండి, అది మంచి లక్షణమే. బట్ నేను మీకు సహాయం చేశాక, నేను నీకు సహాయం చేశాను, రేపు నేను ప్రాబ్లంగా ఉండి నాకు సహాయం చేయాలి కదా అని అనుకుంటాం, మంచి లక్షణమా అది? కాదు కదా. అంటే నేను ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ సహాయం ఉన్నప్పుడు నేను ఇచ్చాను, అది నా దగ్గర ఉన్న క్వాలిటీ. నేను పక్కవాడు నాకు చేయాలనేది నేను ఎప్పుడు ఆలోచించద్దు. ఆ తత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అంటే ఓన్లీ కాల్ జనరాసిటీ. అంటే నేను చేస్తే ఇది నా ఇష్టం, అది నేను చేయాలని అనిపించింది, ఆ సమయంలో నాకు అనిపించి నేను చేసేసా. కానీ ఆ వ్యక్తి కూడా, నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉంటానో ఆ వ్యక్తి కూడా నాకు చేయాలనేది తప్పు. సో అదొక క్వాలిటీ మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి తర్వాత మనకు వచ్చేది నిజాయితీ అండి. నిజాయితీ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక పని చేసేటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడన్నా లేనప్పుడన్నా పని మనం చేసడమే చాలా ఇంపార్టెంట్. చిన్న దీనికి కథ చెప్పుకుందాం. మీరు చెప్పండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం మోస్ట్లీ ఏది చూస్తే ఆగిపోతాం. ట్రావెల్ చేస్తుంటే సిగ్నల్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ వాడు ఆపినప్పుడు మనం ఆగిపోతాం. ఎందుకు? అరే బాబా, ట్రాఫిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ సిగ్నల్ పడింది, క్రాస్ చేస్తే మనకి పడుతుంది, బిల్ వస్తుంది. లేదంటే ట్రాఫిక్ పోలీస్ ఆపేసేయమంటే ఆగిపోతాం. కానీ అదే ఒక్కసారి రాత్రి 12ంటికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు లేడు, ట్రాఫిక్ సిగ్నల్స్ మాత్రం ఉన్నాయి, ట్రాఫిక్ పోలీస్ అయితే లేడు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, అక్కడ రెడ్ సిగ్నల్ పడింది, మీరు ఆగుతారా వెళ్ళిపోతారా? కొంతమంది ఆగుతున్నారు, కానీ కొంతమంది దూసుకుని వెళ్ళిపోతున్నారు. అది రైటా రాంగా? రాంగ్ అండి, అది వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. భక్తి ఉన్నా లేకపోయినా అది ఇంపార్టెంట్. ఏంటి అది? రూల్. అంటే ఏంటి? రెడ్ సిగ్నల్ పడితే నువ్వు ఆగాల్సిందే. అంటే అలాంటి తత్వాలు, అంటే మనిషి తన గురించి తను చెప్పేటప్పుడు, ఏ పని చేసేటప్పుడు తన ఇంటిగ్రిటీ చూపించాలి. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఆ మనిషి అలాగే ఉండాలి అక్కడ. మనిషి ఉన్నాడా, వేరే వాళ్ళ దగ్గర ఇలా యాక్టింగ్ చేయాలి అవసరం లేదు. హీ హ్యాస్ టు షో దట్ నేను ఎక్కడున్నా ఇలాగే ఉంటాను, అవునా కదా? అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు, లేనప్పుడు కూడా ఒక హెల్ప్ చేసే తత్వం మనిషిలో ఉండాలి. సో ఇలాంటి మన తత్వాలు మనం ఆలోచించుకుంటే మన ఒక వ్యక్తిని అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోండి. అంటే నేను దీన్ని ఒక చిన్న అద్భుతంగా ఒక ఎక్రోనియం మీకు ముందు చూపిస్తాను. తర్వాత ఇంకొకటి, ప్రోత్సహించడం. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మీరు ఒక పని చేస్తున్నారు, వచ్చిన వెంటనే నేను ఏమంటా మిమ్మల్ని, అరే ఈ పని నువ్వు చేస్తున్నావు, ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తే అద్భుతంగా అనిపిస్తుంది. కానీ నేను వచ్చి నీకు ఈ వర్క్ అనిపించట్లేదు, నీకు రాదు, ఇది నేను చేస్తేనే బెటర్ అంటే నాకే వచ్చు అన్నప్పుడైనా మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. మిమ్మల్ని చేసే వాళ్ళని నేను ఆపిందాన్ని అవుతాను. అంటే ఎంకరేజ్మెంట్. అంటే మీరు చేసేటప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూ
కొత్త లీడర్స్ని క్రియేట్ చేస్తూ కొత్త స్కిల్ డెవలప్ చేసే వాళ్ళ వ్యక్తి చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో కూడా చూడండి, మన చిన్న చిన్న ఫంక్షన్స్ ఈవెంట్స్ చేసినప్పుడు కూడా, లేకపోతే మన కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు కూడా, మన సబార్డినేట్స్, మన కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఆలోచించి ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళ వాల్యూ కూడా మనం ఇచ్చినప్పుడు, అవును కరెక్ట్, ఈసారి నువ్వు చేస్తేనే బాగుంటుంది, ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు చాలా బాగా అద్భుతంగా చేస్తున్నావు, ఇలాంటి వర్డ్స్తో మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే కొంచెం తక్కువ అనిపిస్తున్న స్థాయిలో వెంటనే ఇలాంటి వర్డ్స్ విన్న వెంటనే, అవును కదా నన్ను ఎంత నమ్మారీనా, ఈమె నన్ను ఎంత నమ్మి నాకు ఈ పని ఇచ్చారు కదా, ఇంత ఎంకరేజ్మెంట్ నాకు వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన మనకు వస్తుందా లేదా? అంటే మనం అందరం తప్పులతోనే నేర్చుకుంటాం. ఇట్స్ ఓకే, బట్ ఆ ఎంకరేజ్మెంట్ ఏదైతే మనం ఒక వ్యక్తి ఇవ్వగలుగుతాడో అతన్ని మనం మంచి వ్యక్తి అని అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను అన్న పాయింట్స్ని మనం అంతా కలిపేసుకుంటే వీ కెన్ సే ఏంటంటే ఒక గ్రేట్ వ్యక్తిగా నేను తీసుకొచ్చానండి. ఓకే, జీ అంటే గివ్ సపోర్ట్, ఇందాకే చెప్పాను, ఎలాంటి సమయంలోనూ మనం సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ ఆర్ రెస్పెక్ట్ ఇవ్వడం. సో నేను ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవడం కాదు, పక్క వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకునేటట్టుగా ఉండాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తెలిసేటట్టుగా నేను చేసినప్పుడు ఐఎమ్ అ వెరీ గుడ్ పర్సన్. అలాగే ఈ అంటే ఇందాక ఎంకరేజ్మెంట్ అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. అంటే నేను చేసే పని కాకుండా పక్క వాళ్ళు చేసే పనిలో కూడా ఏదైనా తప్పో ఒప్పో ఉన్నా ఎంకరేజ్ చేసుకుంటూ ఆ వ్యక్తిని కరెక్ట్ చేయడానికి మనం ప్రోత్సహించినప్పుడు మనం అయిపోతాం. అవునా? తర్వాత ఏ యాక్టివ్గా ఉండాలి. అంటే ప్రతిసారి మనం చేసే ప్రతి ఒక్క పని మనం యాక్టివ్గా ఉంటాయి కదా, పక్క వాళ్ళని కూడా మనం యాక్టివేట్ చేస్తాం. నేను ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఆగిపోయాను అనుకోండి, ఏమవుతాను నేను అక్కడికక్కడ నన్ను నేనే స్టాప్ చేసుకున్నాను. ఎవ్వరు కూడా ఎవరిని స్టాప్ చేయరండి, మనని మనం స్టాప్ చేస్తేనే అక్కడ ఆగిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఒక ప్రాసెస్ అనుకుంటూ ముందుకెళ్ళినప్పుడు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తే తను సక్సెస్ అవుతాడు. కాబట్టి ఎప్పుడు అతన్ని చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అదే ఈ వ్యక్తి ఎంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యాక్షన్ తీసుకోవటం. రిజల్ట్ ఈస్ డిఫరెంట్, రిజల్ట్ ఏదైనా రానివ్వండి, బట్ మనం చేసే పని ప్రాపర్గా వెళ్తున్నామా లేదా. సో ఏ అంటే యాక్టివ్, టీ అంటే ట్రూత్ఫుల్నెస్ అండ్ టైం మేనేజ్మెంట్ అనుకోండి. ఒక వ్యక్తి ఒక పని చేద్దాం అనుకుంటాడు, ఒక చోటుకి వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్ళక రీజన్స్ చెప్పకూడదు. నేను రాలేకపోయాను కంటే ఇన్ని మంచిదే లక్షణాలు ఉండి ఆ లక్షణం ఒకటి తగ్గిపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కంపల్సరీ తను చెప్పిన మాట కరెక్ట్ ఉండాలి, చేసే పని కరెక్ట్గా ఉండాలి, అలాగే తన టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ట్రూత్ఫుల్నెస్ ఆ టైం మేనేజ్మెంట్ అనుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మన ఎవరున్నా లేకపోయినా నిజం అంటే నిజాయితీగా వ్యక్తి ఉన్నప్పుడే ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తి నా దృష్టిలో, ఇంకా ఉంటాయి చాలా లక్షణాలు, బట్ ఒక్క ఈ 5 లక్షణాలు పాటించాడు అనుకోండి మనం అనొచ్చు ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, అలాంటి వాడిని మనం గొప్పవాళ్ళని కూడా అనొచ్చు. చాలా చక్కగా వివరించారండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ మాటలు వింటుంటే నేనే మోటివేట్ అవుతున్నాను బాగా, అంత బాగా చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ మా.